హాయ్ వివర్స్, ఈ వీడియోలో తెలంగాణలో ఉండే మహిళలకి 2,500 రూపాయలకి సంబంధించి చాలా వరకు గ్రీన్ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. 2,500 రూపాయలకు సంబంధించి ఇంకా మనకి రేపటి వరకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. ఫ్యామిలీ హెడ్గా ఎవరు పెట్టుకోవాలని చెప్పి నా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అదేవిధంగా ఎన్ని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, ఈ అప్లై చేసిన వారికి డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా చివరి వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మనకి మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయలు అయితే ఇవ్వబోతారు. దీనికి ఆల్రెడీ అప్లై చేసిన వారికి సంబంధించి డేటా ఎంట్రీ అయితే చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ డేటా ఎంట్రీ అయితే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2,500 సంబంధించి ఈ ఆల్రెడీ 6వ తారీఖు అప్లికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఈ నెల 17 వరకు సిస్టంలో డేటా ఎంట్రీ చేస్తామని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సిస్టంలో డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత ఈ నెలలోనే ఈ 2,500 రూపాయలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మ్యాక్సిమం కుదిరితే జనవరి 26 లోపు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది. జనవరి 26 రోజు అనౌన్స్మెంట్ చేసి అందరికీ గుడ్ న్యూస్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే, ఇప్పుడు నాకు రేషన్ కార్డు అయితే కలిగి లేను, అప్లై చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారు. రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆ వెసులుబాటు మనకి ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. రేషన్ కార్డు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఒకవేళ రేషన్ కార్డు లేని వారు 6 గ్యారెంటీకి అప్లై చేసే అవకాశం ఉందా అని చెప్పేసి కొంతమంది నన్ను అడిగారు. అందుకని క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ వేరే రేషన్ కార్డులో ఉండి మీరు ఉంటే కనుక సపరేట్గా ఇప్పుడు అక్కడ రిమూవ్ రిక్వెస్ట్ ఫామ్ పెట్టుకోండి. ఆ రేషన్ కార్డు నుంచి మీరు మీ భర్తగా సపరేట్గా ఉంటే ఆ రేషన్ కార్డు పెట్టుకొని కొత్త రేషన్ కార్డుకి అప్లై అయితే చేసుకోండి. కొత్త రేషన్ కార్డ్స్ కూడా మనకి వైట్ పేపర్ మీద రాసిస్తే రిక్వెస్ట్ ఫామ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. మంత్రి శ్రీధర్ బాబు గారు అయితే మనకి ఈ విషయాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఒక ఫ్యామిలీకి ఒక దరఖాస్తులు మాత్రమే పెట్టుకోవాలా, మల్టిపుల్ దరఖాస్తులు పెట్టుకోవచ్చా అంటే గుర్తుపెట్టుకోండి, 6 గ్యారెంటీల్లో ఒక గ్యారెంటీకి మాత్రం ఆ రేషన్ కార్డు నుంచి అప్లై చేసేటప్పుడు ఆ ఒక్క గ్యారెంటీకి అప్లై చేసేటప్పుడు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టాలి. అట్లా మీరు ఎన్ని గ్యారెంటీలకు అప్లై చేస్తే అన్ని గ్యారెంటీలకు పెట్టాలి. అంటే ఒకే గ్యారెంటీకి సంబంధించి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవద్దు ఒక రేషన్ కార్డు నుంచి. ఈ యొక్క రూల్ అయితే మర్చిపోకండి. ఎందుకంటే మనకి మల్టిపుల్ అప్లికేషన్ పెట్టుకోవద్దనే విషయం అయితే ఎక్కడ చెప్పలేదు మనకి. ఇంకోటి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరిని నియమించుకోవాలి, చాలా వరకు గమనించాల్సిన విషయం ఏంటంటే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఎవరిని పెట్టుకోవాలనే విషయంపైనే చాలామందికి ఒక క్లారిటీ అయితే లేదండి. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా పెట్టుకోవాల్సిన విషయంలో నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ని పెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణలో వచ్చే ప్రతి స్కీమ్ అయితే ఉమెన్ బేస్ చేసుకునే స్కీమ్స్ అయితే ఉండడం జరిగింది. అందులో మొదటగా గమనించుకున్నట్లయితే 2,500 రూపీస్ కావచ్చు, లేకపోతే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, ఇందిరమ్మ ఇల్లైనా, నెక్స్ట్ గృహలక్ష్మి 200 యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు మేజర్గా ఉమెన్ పెట్టుకుంటే మీకు ప్లస్ అవుతుందండి. అందుకని నేను ఈ వీడియోలో ఏంటంటే చాలామంది తెలియని పాయింట్స్ అన్నీ చెప్తున్నాను. అదేవిధంగా మనకి మిగతా వివరాలు కూడా ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకొకటి, ఇప్పుడు నాకు పెళ్ళి అయింది, ఆల్రెడీ ఒక రేషన్ కార్డే ఉంది. ఇప్పుడు నేను సపరేట్గా ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చా అంటే, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత సపరేట్గా రేషన్ కార్డ్స్ తీసుకోలేదు. సపరేట్ రేషన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఎందుకంటే ఆల్రెడీ మా అత్త మామలు లేకపోతే మా పేరెంట్స్ కూడా వాళ్ళంతా అప్లై చేసుకున్నారుగా, మేము చేసుకుంటే ప్రాబ్లం అవుతుందా, ఇటువంటి అంశాలు చాలామంది అడుగుతున్నారు. అట్లా ఏం లేదండి, ఎవరి రేషన్ కార్డు వాళ్ళదే కాబట్టి ఎవరైనా సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇల్లు, గృహలక్ష్మి వీటన్నిటికి అన్ని స్కీములు మీకు ఏవి ఎలిజిబిలిటీ ఉంటే అవి చేసుకోండి. మీకు ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకోండి. గృహలక్ష్మి, అదేవిధంగా మహాలక్ష్మి, ఇలా చాలా ఉన్నాయి. మీరు అన్నిటికీ అప్లై అయితే చేసుకోవచ్చు. దేంట్లో ఏం లేకపోతే అది అందులో టిక్ చేసుకుంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకొక చాలామంది అడుగుతున్నారు, సిటీలో మేము ఉన్నాము, మేము ఎక్కడ అప్లై చేయాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సిటీలో ఉంటే మీ యొక్క రేషన్ కార్డు జీరాక్స్ని, అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని మీరు కనుక ఆధార్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో, అంటే రేషన్ కార్డ్ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికే వెళ్ళేసి ఇవ్వండి. ఇప్పుడు ఆధార్ అడ్రస్ వేరే దగ్గర ఉందంటే ఇప్పుడు అవసరం లేదండి, కానీ ఫ్యూచర్లో అయితే చేంజ్ చేసుకోండి అక్కడికి. ఇప్పుడు ఇమీడియట్గా అయితే రిస్క్ అవుతుంది కాబట్టి చేంజ్ చేయడం అవసరం లేదు. అట్లా చేయమని కూడా మనకైతే ప్రభుత్వం సైడ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ రేషన్ కార్డు ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడికి వెళ్ళేసి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఇచ్చినా కానీ అప్లికేషన్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లా మీరు 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా, 5-6 ఉన్నా, అంటే ఇట్లా మీకు మల్టిపుల్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, మీరు మీ బ్రదర్ ఇంకో బ్రదర్ కూడా సేమ్ ఇట్లనే ఉంటే అన్నీ కూడా తనకి ఇచ్చిస్తే వేరే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఆధార్ కార్డ్ అడ్రస్, రేషన్ కార్డ్ అడ్రస్ వేరువేరుగా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు అయితే అప్లై చేసుకోవచ్చు, రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడనే అప్లై చేయండి, కానీ ఫ్యూచర్లో మాత్రం ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే చేంజ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు.
ఇంకొకటి గ్యాస్ కనెక్షన్కి సంబంధించి రావాలంటే మహిళల పేరు మీదనే ఉండాలా? ఇది చాలామంది అడుగుతున్న క్వశ్చన్. ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించి అయితే చెప్పాను కదా, అట్లనే 500 రూపాయలకి గ్యాస్ కనెక్షన్కి సంబంధించి మీకు రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు రావాలి అంటే ఖచ్చితంగా ఎవరి పేరు మీద ఒకరి పేరు మీద సరిపోతుంది. అంటే గ్యాస్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రేషన్ కార్డులో ఉంది, ఖచ్చితంగా ఉమెన్ పేరు మీదనే ఉంటే వస్తుందని కొంతమంది చెప్తున్నారు. అట్లా ఏం లేదు, అందులో ఎవరి పేరు మీద ఉన్నా ఏం లేదు గ్యాస్ కనెక్షన్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మామయ్య కానీ వాళ్ళ అత్తమ్మ పేరు ఎవరి పేరు అంటే ఇంతమంది కలిసి ఒకే రేషన్ కార్డులో ఉన్నప్పుడు ఎవరి పేరు మీద ఉన్నా కానీ కనెక్షను, సో ఒకరికి మాత్రం 500 రూపీస్కే సిలిండర్ ఇస్తాము అని చెప్పేసి క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇండివిజువల్గా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చా? ఇంకా కొంతమందికి డౌట్స్ ఏమిటంటే, నాకు రేషన్ కార్డు మా అమ్మగారు దాంట్లో ఉంది, నేను అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై అయితే చేసుకోండి. కానీ అక్కడ మీరు అప్లై చేసుకున్న వెంటనే మీ మదర్ దాంట్లో నుంచి రిమూవ్ రిక్వెస్ట్ అయితే పెట్టుకోండి. ఇంకొకటి, నాకు భర్త లేడు ఆధార్ కార్డు అడుగుతున్నారు కదా అంటే, ఒకవేళ లేనప్పుడు, ఎందుకంటే మీరు రేషన్ కార్డు ఇస్తున్నారు కదా, ఆ రేషన్ కార్డులో మీ హస్బెండ్ ఫోటో ఉంటుంది కదా, అందుకు నేను చెప్పాను తప్ప, ఒకవేళ మీరు తను లేకపోయినట్లయితే తన డెత్ సర్టిఫికేట్ కానీ ఏదైనా ఇచ్చేసి మీరు మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డైవర్స్ తీసుకున్న వాళ్ళకైతే డైవర్స్ సర్టిఫికేట్, ఒకవేళ తను డెత్ సర్టిఫికేట్ అట్లా పెట్టి మీరు చూపించుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి అందులో ఎంతమంది మెంబర్స్ ఉంటే వాళ్ళ యొక్క ఇవ్వాలి అని చెప్పాము తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు ఇక్కడ. ఇంకొకటి, మనకి గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా లేదా ఈ స్కీము అని అడుగుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి మదర్స్ కింద ఆల్రెడీ వీళ్ళు కూడా అదే రేషన్ కార్డులో ఉండి వీళ్ళకి ఎందుకంటే రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డ్స్ అయితే వాళ్ళకి ఉండదు కాబట్టి ఖచ్చితంగా రాదు. ఎందుకంటే వాళ్ళ కొడుకు వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి రాకపోవచ్చు. ఇంకొకటి, కొత్త రేషన్ కార్డు తీసుకున్న తర్వాతనే మహాలక్ష్మి పొందవచ్చా లేదా రేషన్ కార్డు అప్లై తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. సో గుర్తుపెట్టుకోండి, మహాలక్ష్మి పథకానికి అప్లై చేసే కంటే ముందు మీరు తీసుకోవాల్సిన అంటే ఇప్పుడు అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇట్లా మల్టిపుల్గా ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు ఇందులో 4 మెంబర్స్ ఉన్నారు, మీరు ఒక దీంట్లో ఉన్నారు, మీ వైఫ్ కూడా ఇందులో ఉన్నారు ఈ రేషన్ కార్డు. ఇక్కడ మీరు రిమూవ్ రిక్వెస్ట్, ఇక్కడ రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ పిల్లలందరూ కలిసి సపరేట్ రేషన్ కార్డు తీసుకోండి. సో ఇక్కడ పెట్టుకోకుండా కనుక మీరు అప్లికేషన్ తీసుకుంటే ఖచ్చితంగా క్యాన్సిల్, రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను చెప్పిన పని అయితే చేయండి. అట్లా చేస్తేనే మీకు కొత్త రేషన్ కార్డ్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇంట్లో ఒక ఫ్యామిలీకి రేషన్ కార్డు ఉంది, ఆల్రెడీ ఆమెకి పెన్షన్ వస్తుంది, అంటే వితంతు పెన్షన్ కాదు ఏదో ఒక పెన్షన్ వస్తుంది. అలాంటప్పుడు మహాలక్ష్మి పథకం రావాలంటే నేనేం చేయాలని చెప్పి ఒక ఆమె అడుగుతుంది. సో అట్లాంటప్పుడు దాంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా మీరు పెట్టుకొని మీకే మహాలక్ష్మి పథకం 2500 వచ్చేటట్టు మీరు అప్లికేషన్ ఇవ్వండి మీ తరపు నుంచి, ఆ రేషన్ కార్డు నుంచి. అప్పుడు ఆమెకి పెన్షన్ వస్తుంది, మీకు 2500 రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకొకటి, ఒంటరి మహిళలకి కూడా వస్తుందంటే ఇది తీసుకొచ్చిందే మేజర్గా ఒంటరి మహిళల కోసం. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ ఫ్యామిలీ గడవడం కోసం 2500 రూపాయలు ఎవ్రీ మంత్ ఇస్తే వాళ్ళ పిల్లలకి వాళ్ళందరికీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక చాలామందికి ఇదొకటి గుర్తుపెట్టుకోండి, నా భర్తకి గవర్నమెంట్ జాబ్, నేను డైవర్స్ తీసుకున్నాను, ఇప్పుడు నాకు మహాలక్ష్మి పథకం వస్తుందా? మీరు కనుక డైవర్స్ తీసుకున్న కొంతమంది చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, అంటే కొంతమంది ఈ ఇష్యూస్తో ఫేస్ చేసేవాళ్ళు. సో అట్లాంటప్పుడు మీరు చేయాల్సిన ఏం లేదు, అక్కడ మీరు డైవర్స్ సర్టిఫికేట్ తీసుకోండి. మళ్ళీ అతను మీకు ఏదైతే ఉన్న రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డులో మీరు, మీ పిల్లలు, మీ హస్బెండ్ అంతా ఉంటే మీ హస్బెండ్ని రిమూవ్ చేయండి. ఆ రేషన్ కార్డు నుంచి రిమూవ్ చేయించి ఉన్న రేషన్ కార్డులో మీరు ముగ్గురు ఉంటారు అప్పుడు అతను డైవర్స్ సర్టిఫికేట్ పెట్టి రిమూవ్ చేయించండి. అప్పుడు మీకు ఇక్కడ ఉన్న రేషన్ కార్డు ప్రకారంగా అన్ని స్కీమ్స్, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, 2500 రూపాయలకి గ్యాస్ సిలిండరు, ఇవన్నీ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు, ప్రతిదీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అప్పుడు. సో అట్లా మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి, బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి, ఏ బ్యాంక్ అయినా సరిపోతుంది, అసలు అడగట్లేరు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాంక్ అకౌంట్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి మోడీ పైసలు కనుక ఎట్లయితే పడుతున్నాయో అట్లనే ఇక్కడ కూడా తెలంగాణలో ఇప్పుడు మనకి ఏంటంటే డేటా ఇస్తే మన ఇన్ఫర్మేషన్ కనుక చెక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా మన పేరు మీద ఉన్న ఏదో బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి చూపిస్తుంది. అందులో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి ప్రైమరీగా ఉన్న పర్సన్స్కి వాళ్ళు డబ్బులు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్న మహిళలకి ఇస్తారా 2500 రూపాయలు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రైవేట్ జాబ్ అంటే మామూలుగా ఒక షాప్లోనూ 2000 నెలకు ఒక 3-4 వేలు 5-6 వేలు వచ్చే విధంగా డైలీ వెళ్ళడం అట్లా వేరు. కానీ ప్రాపర్గా జాబ్ చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే మహిళలకైతే ఈ స్కీమ్ వర్తింప చేయము అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుందండి. ఇది మొత్తానికైతే న్యూస్ అయితే. సో మొత్తానికి ఓవరాల్గా అయితే మన ఛానల్ నుండి నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.